హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు శ్రీధర్ సిసి అనంతపురం యూట్యూబ్ ఛానల్. మనము కోడ్ ఇన్ఈక్వాలిటీ టాపిక్లో ఉన్నాం. ఇది ఒక డిఫరెంట్ మోడల్. ఇది మనకి సింబల్స్ యొక్క మీనింగ్స్ ఇస్తారు. ఆ సింబల్స్ మీనింగ్స్ మనం తెలుసుకున్న తర్వాత స్టేట్మెంట్ని యూస్ చేసుకొని కన్క్లూజన్స్ రైట్ ఆ రాంగ్గా ఎలా వర్కౌట్ చేస్తామో ఒకసారి చూడండి. ప్రాబ్లమ్స్ ఎలా ఉంటాయో ఒకసారి చెక్ చేద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ p@q మీన్స్ p ఈజ్ నాట్ గ్రేటర్ దాన్ q అన్నాడు. అంటే ఇక్కడ @ అనేటువంటి సింబల్ మాత్రమే తీసుకోండి. @ సింబల్ మీనింగ్ ఏంటంటే మనకి ఇచ్చింది నాట్ గ్రేటర్ అని ఇచ్చాడు, అంటే గ్రేటర్ కాదు అని ఇచ్చాడు. మనకి గ్రేటర్ కానప్పుడు ఏమవుతుంది? స్మాలర్ అయినా కావచ్చు, ఈక్వల్ అయినా కావచ్చు. ఎందుకని? మనకు ఉండేది 3 కంపారిజన్స్ మాత్రమే, స్మాలర్, గ్రేటర్, ఈక్వల్. స్మాలర్ కానప్పుడు గ్రేటరు అయినా లేదా ఈక్వల్ అయినా కావచ్చు, గ్రేటర్ కానప్పుడు స్మాలర్ అయినా ఈక్వల్ అయినా కావచ్చు. సో ఈక్వల్ కానప్పుడు గ్రేటర్ అయినా స్మాలర్ అయినా కావచ్చు. కానీ గ్రేటర్ కాదన్నాడు కాబట్టి స్మాలర్ అయినా ఈక్వల్ అయినా కావాలి. స్మాలర్ ఆర్ ఈక్వల్, దట్ ఈస్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ అంటాం. నెక్స్ట్ పర్సెంట్ మీన్స్ నాట్ స్మాలర్ అన్నాడు. నాట్ స్మాలర్ అంటే స్మాలర్ కాదు అని. మరేం కావచ్చు? గ్రేటర్ ఆర్ ఈక్వల్ కావచ్చు. నెక్స్ట్ స్టార్ మీన్స్ నెయిదర్ గ్రేటర్ దాన్ నార్ స్మాలర్ దాన్ అన్నాడు. నెయిదర్ అంటే కాదని చెప్పాం. నెయిదర్ అంటే గ్రేటరు కాదు, స్మాలరు కాదని మీనింగ్. నెయిదర్ గ్రేటర్ దాన్ నార్ స్మాలర్ దాన్. నెయిదర్ అంటే కాదని చెప్తున్నాడు. ఏం కాదు? గ్రేటరు కాదంటున్నాడు, స్మాలరు కాదంటున్నాడు. మరేమవుతుంది? ఈక్వల్ అవుతుంది. నెక్స్ట్ కాపీ రైట్. సో కాపీ రైట్ మీన్స్ నెయిదర్ గ్రేటర్ దాన్ నార్ ఈక్వల్. నెయిదర్ అంటే కాదని. ఏం కాదు? గ్రేటరు కాదు, ఈక్వలు కాదు. మరేమవుతుంది? స్మాలర్ అవుతుంది. నెక్స్ట్ డాలర్ మీన్స్ నెయిదర్ స్మాలర్ దాన్ నార్ ఈక్వల్ అన్నాడు. నెయిదర్ అంటే కాదని. ఏం కాదు? స్మాలరు కాదు, ఈక్వలు కాదు. మరేమవుతుంది? గ్రేటర్ అవుతుంది. సో ఈ సింబల్స్ మనం పర్ఫెక్ట్గా గుర్తించాలి. సో ఈ సింబల్స్ మీనింగ్స్ మనం తెలుసుకున్న తర్వాత మనం ప్రాబ్లమ్స్ ఎలా ఏంటి అనేది వర్కౌట్ చేయడం జరుగుతుంది. ఓకే, ఈ సింబల్స్ యొక్క మీనింగ్స్ పర్ఫెక్ట్గా ఉండాలన్నమాట. లేకపోతే ప్రాబ్లమ్స్ అనేది రాంగ్ చేసే ఛాన్సెస్ ఉంటాయి మనకి. ఓకే, ప్రాబ్లంలోకి వెళ్దాం. చూడండి, ఇంతకుముందు మనం సింబల్స్ మీనింగ్స్ ఇక్కడ ఉన్నాయి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ $M కాపీరైట్ F@J అని ఇచ్చాడు. ఫస్ట్ మనము ఆల్రెడీ మనకి ఈ సింబల్స్ యొక్క మీనింగ్స్ మనం తెలుసుకొని ఉన్నాం కదా, వాటి ప్లేసుల్లో రాయాలి మనం. డాలర్ మీన్స్ గ్రేటర్ దాన్ కదా, ఆర్ గ్రేటర్ దాన్ M. నెక్స్ట్ M కాపీరైట్ మీన్స్ లెస్ దాన్ అన్నాం, లెస్ దాన్ F. @ మీన్స్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్. సో లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు J. సో ఇప్పుడు వీటిని మనం కనెక్ట్ చేసి రాస్తాం. సో కనెక్ట్ చేసేటప్పుడు మనం చైన్ రూల్ని ఫాలో అవుతాం. అంటే ఏ లెటర్తో ఎండ్ అవుతుందో అదే లెటర్తో స్టార్ట్ అయితే మనం కనెక్ట్ చేసేయచ్చు. M ఎండ్ M స్టార్ట్, F ఎండ్ F స్టార్ట్. కాబట్టి కనెక్ట్ చేసేయచ్చు. ఎలా కనెక్ట్ చేస్తాం చూడండి. ఆర్ గ్రేటర్ దాన్ M ఇక్కడ వచ్చింది కదా, కాబట్టి లెస్ దాన్ F. ఈ F ఇక్కడ ఉంది కదా, లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు J. ఇది స్టేట్మెంట్ మనకి. ఇప్పుడు ఈ స్టేట్మెంట్ని యూజ్ చేసుకొని ఈ కన్క్లూజన్స్ రైట్ ఆ రాంగ్గా వర్కౌట్ చేయాలి. ఫస్ట్ కాపీ రైట్ అన్నాడు అంటే ఏంటి? లెస్ దాన్ కదా, అంటే M లెస్ దాన్ J. సో స్టేట్మెంట్లో మనకి M నుంచి J వరకు వర్కౌట్ చేస్తే లెస్ దాన్ టు లెస్ దాన్ ఆర్ ఈక్వల్. కామన్ ఏంటి? లెస్ దానే కదా, కాబట్టి ఇక్కడ కూడా లెస్ దానే ఉంది కాబట్టి రైట్ అవుతుంది. నెక్స్ట్ F కాపీ రైట్ మీన్స్ లెస్ దాన్ కదా, F లెస్ దాన్ R. సో బట్ స్టేట్మెంట్లో మనకి R లెఫ్ట్ సైడ్ ఉంది, F రైట్ సైడ్ ఉంది. ఇక్కడ రివర్స్ రాస్తే మనకి R ఈజ్ గ్రేటర్ దాన్ F కదా. సో కాపీ రైట్ అంటే లెస్ దాన్ అని. సో R నుంచి F వరకు మనం ట్రావెల్ చేసినప్పుడు గ్రేటర్ సిరీస్ నుంచి లెస్సర్ సిరీస్లోకి వెళ్తున్నాం. కాబట్టి ఏమవుతుంది? ఇది రాంగ్ అవుతుంది. ఫస్ట్ వన్ రైట్, సెకండ్ వన్ రాంగ్. కాబట్టి ఆన్సర్ ఓన్లీ 1 ఈజ్ ట్రూ అన్నమాట. ఓన్లీ 1 ఈజ్ ట్రూ. నెక్స్ట్ ప్రాబ్లం చూడండి. D అండ్ D స్టార్ట్, K అండ్ K స్టార్ట్ డైరెక్ట్గా కనెక్ట్ చేసేయచ్చు మీరు. M
కాపీ రైట్ అంటే లెస్ దాన్, ఎం లెస్ దాన్ డి, ఎట్ ది రేట్ అంటే లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు కే, స్టార్ అంటే ఈక్వల్ టు ఎన్. ఇది స్టేట్మెంట్ మనకి. సో ఇప్పుడు ఫస్ట్ వన్ $n అన్నాడు. సో డాలర్ మీన్స్ గ్రేటర్ దాన్ కదా, ఎన్ గ్రేటర్ దాన్ డి. బట్ మనకి స్టేట్మెంట్లో లెఫ్ట్ సైడ్ డి ఉంది, రైట్ సైడ్ ఎన్ ఉంది. కాబట్టి రివర్స్ రాస్తే డి ఈజ్ లెస్ దాన్ ఎన్ కదా. ఎన్ ఇక్కడ రాయొచ్చుగా, కే ప్లేస్లో బోత్ ఆర్ ఈక్వల్ కాబట్టి. ఇప్పుడు డి నుంచి ఎన్ వరకు స్టేట్మెంట్లో ఏముంది, లెస్ దాన్ ఆర్ ఈక్వల్ ఉంది. బట్ కన్క్లూజన్లో ఓన్లీ లెస్ దాన్ ఉంది. అంటే ఇక్కడ ఎక్స్ట్రాగా లైన్ ఉంది, ఇక్కడ లేదు. ఇక్కడ యాజ్ ఇట్ ఈజ్ ఫాలో కాలేదు కాబట్టి ఇది రాంగ్. నెక్స్ట్ $K, డాలర్ అంటే గ్రేటర్ దాన్ కదా, కే ఈజ్ గ్రేటర్ దాన్ ఎం. బట్ స్టేట్మెంట్లో మనకి ఎం లెఫ్ట్ సైడ్ ఉంది, కే రైట్ సైడ్ ఉంది. సో రివర్స్ రాస్తే ఎం ఈజ్ లెస్ దాన్ కే కదా. ఎం నుంచి కే వరకు వెరిఫై చేద్దాం. ఇక్కడ లెస్ దాన్ టు లెస్ దాన్ ఆర్ ఈక్వల్ కదండి. ఫ్రమ్ ఎం టు కే లెస్ దాన్ టు లెస్ దాన్ ఆర్ ఈక్వల్, కామన్ ఏంటి, లెస్ దాన్. అంటే స్టేట్మెంట్లో ఎం నుంచి కే వరకు ఎం లెస్ దాన్ కే వస్తుంది మీకు. కన్క్లూజన్ కూడా యాజ్ ఇట్ ఈజ్ ఫాలో అయింది కాబట్టి ఏమవుతుంది, రైట్ అవుతుంది. అంటే ఫస్ట్ వన్ రాంగ్, సెకండ్ వన్ రైట్. ఆన్సర్ ఏమవుతుంది, ఓన్లీ 2 ఈజ్ ట్రూ అన్నమాట. ఓన్లీ 2 ఈజ్ ట్రూ. నెక్స్ట్ ప్రాబ్లం. డి అండ్ డి స్టార్ట్, ఎం అండ్ ఎం స్టార్ట్ డైరెక్ట్ రాసేయచ్చు. బి ఎట్ ది రేట్ మీన్స్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు డి, డాలర్ మీన్స్ గ్రేటర్ దాన్ ఎం, స్టార్ మీన్స్ ఈక్వల్ టు ఎన్. ఇది స్టేట్మెంట్. ఫస్ట్ ఎట్ ది రేట్ అంటే ఇక్కడ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ కదా, ఎన్ ఈజ్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు డి. బట్ మనకు స్టేట్మెంట్లో డి లెఫ్ట్ సైడ్ ఉంది, ఎన్ రైట్ సైడ్ ఉంది. రివర్స్ రాస్తే డి ఈజ్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు ఎన్. సో ఈ ఎన్ ఇక్కడ రాయొచ్చు కదా మనం ఎం ప్లేస్లో. ఇప్పుడు స్టేట్మెంట్లో మనకి డీకు ఎన్కు మిడిల్లో ఏముంది, గ్రేటర్ ఉంది. బట్ ఇక్కడ ఏముంది, గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ ఉంది. అంటే స్టేట్మెంట్లో ఓన్లీ గ్రేటర్ ఉంది, కన్క్లూజన్లో గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్. అంటే ఇక్కడ ఎక్స్ట్రాగా లైన్ ఉంది. అంటే యాజ్ ఇట్ ఈజ్ ఫాలో కావట్లేదు కాబట్టి ఈ కన్క్లూజన్ రాంగ్ అవుతుంది. నెక్స్ట్ డి డాలర్ ఎన్, డాలర్ అంటే గ్రేటర్ కదా, డి ఈజ్ గ్రేటర్ దాన్ ఎన్. స్టేట్మెంట్లో ఫ్రమ్ డి టు ఎన్ గ్రేటర్, ఇక్కడ కూడా యాజ్ ఇట్ ఈజ్ గ్రేటరే ఉంది కదా, కాబట్టి ఇది రైట్ అవుతుంది. సో ఫస్ట్ వన్ రాంగ్ అయింది, సెకండ్ వన్ రైట్ అయింది కాబట్టి ఆన్సర్ ఓన్లీ 2 ఈజ్ ట్రూ. ఓన్లీ 2 ఈజ్ ట్రూ అవుతుంది. ఇక్కడ మనకి లెటర్స్ గురించి థింక్ చేయకూడదు. ఎప్పుడు లెటర్స్ గురించి థింక్ చేయాలి, బోత్ రాంగ్స్ అయిన తర్వాతే లెటర్స్ గురించి మీరు ఆలోచించాలి. ఇక్కడ ఫస్ట్ వన్ రాంగ్, సెకండ్ వన్ రైట్ కాబట్టి ఇంక లెటర్స్తో సంబంధమే లేదు మనకి. ఓన్లీ 2 ఆన్సర్ పెట్టేసేయచ్చు మీరు. సో నెక్స్ట్ ప్రాబ్లం. డబ్ల్యూ అండ్ డబ్ల్యూ స్టార్ట్, జే అండ్ జే స్టార్ట్ డైరెక్ట్ రాసేయచ్చు మీరు. ఎఫ్ డాలర్ మీన్స్ గ్రేటర్ దాన్, డబ్ల్యూ పర్సెంట్ మీన్స్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు, జే ఎట్ ది రేట్ మీన్స్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు ఎన్. స్టేట్మెంట్. ఓకే, ఇప్పుడు కాపీ రైట్ మీన్స్ లెస్ దాన్ కదా, అంటే జే లెస్ దాన్ ఎఫ్. బట్ ఇన్ స్టేట్మెంట్ ఎఫ్ లెఫ్ట్ సైడ్ ఉంది, జే రైట్ సైడ్ ఉంది. సో రివర్స్ రాస్తే ఎఫ్ ఈజ్ గ్రేటర్ దాన్ జే కదా, లెస్ దాన్ గ్రేటర్ దాన్ కన్వర్ట్ అవుతుంది. ఇప్పుడు స్టేట్మెంట్లో ఎఫ్ నుంచి జే వరకు గ్రేటర్ టు గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్, బోత్ కామన్ ఏంటి, గ్రేటర్. అంటే స్టేట్మెంట్లో ఎఫ్ గ్రేటర్ దాన్ జే వస్తుంది. కన్క్లూజన్ కూడా యాజ్ ఇట్ ఈజ్ ఫాలో అయిందిగా కాబట్టి రైట్ అవుతుంది. నెక్స్ట్ పర్సెంట్ మీన్స్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్, అంటే ఎన్ ఈజ్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు డబ్ల్యూ. సో బట్ స్టేట్మెంట్లో డబ్ల్యూ లెఫ్ట్ ఉంది, ఎన్ రైట్ ఉంది. సో రివర్స్ రాస్తే డబ్ల్యూ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు ఎన్. సో డబ్ల్యూ నుంచి ఎన్ వరకు సిరీస్ ఏమైంది, చేంజ్ అయింది. గ్రేటర్ సిరీస్ నుంచి లెస్సర్ సిరీస్కి వచ్చాం కాబట్టి ఆటోమేటిక్గా కన్క్లూజన్ రాంగ్. సో కాబట్టి మనకి ఫస్ట్ వన్ రైట్ అయింది, సెకండ్ వన్ రాంగ్ అయింది కాబట్టి ఓన్లీ 1 ఈజ్ ట్రూ అవుతుంది. ఓన్లీ 1 ఈజ్ ట్రూ అన్నమాట. సో ఫర్ ఎగ్జాంపుల్
ఇప్పుడు మనకి ఇక్కడ n@j అని ఉందనుకోండి. ఇప్పుడు చూడండి డబ్ల్యూ ఎండ్ డబ్ల్యూ స్టార్ట్ జే ఎండ్ ఇది లేదనుకుందాం. ఇప్పుడు జే ఎండ్ అయింది. ఇప్పుడు జే స్టార్ట్ కావాలి అంటే ఆ జే ఇటు సైడ్ ఎన్ అటు సైడ్ రాయాలంటే ఈ సింబల్తో ఇటు డైరెక్ట్ రాయకూడదు. సింబల్ యొక్క మీనింగ్ రాసుకున్న తర్వాత రివర్స్ రాసుకోవాలి మనం. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ డాలర్ అంటే ఏమని చెప్పాం, గ్రేటర్. పర్సెంట్ అంటే ఏమని చెప్పాం, గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్. నెక్స్ట్ @ అంటే లెస్ దాన్ ఆర్ ఈక్వల్ అని చెప్పాం. ఇప్పుడు మనము ఇక్కడ చూడండి ఎఫ్ గ్రేటర్ దాన్ డబ్ల్యూ, ఇక్కడ డబ్ల్యూ ఎండ్ అయింది స్టార్ట్ అయింది కాబట్టి డైరెక్ట్ రాసా, గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు జే. ఇప్పుడు జే ఎండ్ అయింది, జే స్టార్ట్ కావాలి అంటే స్టార్ట్ అంటే లెఫ్ట్ సైడ్ ఉండాలి, ఇట్ట రివర్స్. సో ఈ లెటర్స్ మనం ఇట్ట రివర్స్ చేసినప్పుడు ఇదేమవుతుంది, లెస్ దాన్ ఆర్ ఈక్వల్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్గా మారుతుంది. ఇలా రాసుకుంటాం. ఒకవేళ ఇట్లా కాకుండా ఇట్లా ఉంటే కనెక్ట్ చేసేటప్పుడు సో సింబల్ యొక్క మీనింగ్ రాసిన తర్వాత మీరు రివర్స్ రాసుకోవాలి. జే ఇటు సైడ్కి రావాలి కాబట్టి ఇక్కడ జే ఎండ్ అయింది, జే స్టార్ట్ కావాలి కాబట్టి ఇది లెఫ్ట్కి రావాలి. అప్పుడు రివర్స్ చేసినప్పుడు లెస్ దాన్ ఆర్ ఈక్వల్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ అవుతుంది. సో ఇలా ఇస్తే ఇప్పుడు ఇలా ఇచ్చారు కాబట్టి డైరెక్ట్ రాసుకున్నాం మనం. అంటే మీకు డౌట్ ఉంటే అది చెప్తున్నాం అనమాట, డౌట్ ఏమైనా వస్తుందేమోనని. నెక్స్ట్ ప్రాబ్లం చూడండి, ఎఫ్ కాపీ రైట్ టీ. చూడండి టీ అండ్ టీ స్టార్ట్, ఆర్ అండ్ ఆర్ స్టార్ట్ డైరెక్ట్ రాసుకోవచ్చు మనం. సో ఎఫ్ కాపీ రైట్ మీన్స్ లెస్ దాన్, టీ పర్సెంట్ మీన్స్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు, ఆర్ డాలర్ మీన్స్ గ్రేటర్ దాన్ డబ్ల్యూ. సో ఇప్పుడు డబ్ల్యూ కాపీ రైట్ మీన్స్ లెస్ దాన్ కదా, డబ్ల్యూ లెస్ దాన్ టీ. బట్ ఇన్ స్టేట్మెంట్ టీ లెఫ్ట్ సైడ్, డబ్ల్యూ రైట్ సైడ్ ఉంది కాబట్టి టీ ఈజ్ గ్రేటర్ దాన్ డబ్ల్యూ. ఫ్రమ్ టీ టు డబ్ల్యూ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు గ్రేటర్ దాన్. బోత్ కామన్ ఏంటి, గ్రేటర్ కదా కాబట్టి ఏమవుతుంది, ఇది రైట్ అవుతుంది. నెక్స్ట్ ఆర్ కాపీ రైట్ టీ అన్నాం. సో కాపీ రైట్ అంటే లెస్ దాన్ కదా, ఆర్ లెస్ దాన్ టీ, కాపీ రైట్ అంటే లెస్ దాన్. సో బట్ మనకి స్టేట్మెంట్లో టీ లెఫ్ట్ ఆర్ రైట్ ఉంది, రివర్స్ రాస్తే టీ ఈజ్ గ్రేటర్ దాన్ ఆర్. సో ఫ్రమ్ టీ టు ఆర్ ఏముంది, ఇక్కడ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ ఉంది. బట్ ఇక్కడ ఏముంది, ఓన్లీ గ్రేటర్ ఉంది. అంటే స్టేట్మెంట్లో ఫ్రమ్ టీ టు ఆర్ సింబల్ని ఎగ్జాక్ట్గా ఇక్కడ ఫాలో కావట్లేదు. ఇక్కడ ఎక్స్ట్రాగా లైన్ ఉంది, ఇక్కడ అది లేదు కాబట్టి ఇది రాంగ్ అవుతుంది. ఫస్ట్ వన్ రైట్, సెకండ్ వన్ రాంగ్ కాబట్టి ఆటోమేటిక్ ఆన్సర్ ఓన్లీ 1 ఈజ్ ట్రూ అన్నమాట. ఓన్లీ 1 ఈజ్ ట్రూ అనేది మనకి ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ వన్ ఓకే, ఏదో ఇంకో అనదర్ మోడల్ సేమ్ ఇక్కడ కూడా. డాలర్ మీన్స్ నాట్ స్మాలర్ అంటే స్మాలర్ కాదు అన్నాడు, ఏమవుతుంది, గ్రేటర్ దాన్ ఆర్ గ్రేటర్ ఆర్ ఈక్వల్. నెక్స్ట్ @ రేట్ మీన్స్ నాట్ గ్రేటర్ కాదంటే స్మాలర్ ఆర్ ఈక్వల్ కదా. నెక్స్ట్ కాపీ రైట్ మీన్స్ నెయిదర్ గ్రేటర్ నార్ ఈక్వల్, గ్రేటర్ కాదు ఈక్వల్ కాదు, నెయిదర్ అంటే కాదని, గ్రేటర్ కాదు ఈక్వల్ కాదంటే స్మాలర్ అవుతుంది. నెక్స్ట్ పర్సెంట్ మీన్స్ నెయిదర్ స్మాలర్ నార్ ఈక్వల్. సో స్మాలర్ కాదు ఈక్వల్ కాదు మరి గ్రేటర్ అవుతుంది. నెక్స్ట్ యాష్ మీన్స్ నెయిదర్ గ్రేటర్ నార్ స్మాలర్, గ్రేటర్ కాదు స్మాలరు కాదు మరి ఈక్వల్ అవుతుంది. సో ఎగ్జాక్ట్గా ఈ సింబల్స్ యొక్క మీనింగ్స్ పర్ఫెక్ట్గా ఉండాలి, లేదా ప్రాబ్లమ్స్ రాంగ్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. వీటిని బేస్ చేసుకుని మనం అగైన్ సేమ్ మోడల్స్ మనం వర్కౌట్ చేద్దాం. చూడండి, సో ఇప్పుడు మనకి స్టేట్మెంట్ ఇచ్చారు, 3 కన్క్లూజన్స్ ఇచ్చారు. మనం ఆల్రెడీ 4 కన్క్లూజన్స్ కూడా వర్కౌట్ చేస్తున్నాం బిఫోర్ క్లాసెస్లో మనకి. చూడండి టీ అండ్ టీ స్టార్ట్, జే అండ్ జే స్టార్ట్ డైరెక్ట్గా రాసేసుకోవచ్చు మీరు. కాపీ రైట్ మీన్స్ లెస్ దాన్, లెస్ దాన్ టీ. @ మీన్స్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు జే. యాష్ మీన్స్ ఈక్వల్ టు డి. ఈ స్టేట్మెంట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ డి యాష్ టీ, యాష్ అంటే ఈక్వల్. సో డి ఈక్వల్ టు టీ,
బట్ స్టేట్మెంట్లో టీ లెఫ్ట్ డి రైట్ ఉంది. రివర్స్ రాస్తే ఈక్వల్గానే ఉంటుంది. టీ ఈక్వల్ టు డి. సో డి మనం జే ప్లేస్లో రాయొచ్చుగా. ఫ్రమ్ టీ టు డి లెస్ దాన్ ఆర్ ఈక్వల్ ఉంది, బట్ ఇక్కడ ఏముంది ఓన్లీ ఈక్వల్ ఉంది. సో ఈ సింబల్ యాజ్ టీజ్ ఇక్కడ ఫాలో అయిందా? ఈ సింబల్ యాజ్ టీజ్ ఇక్కడ ఫాలో కాలేదు కదా, కాబట్టి రాంగు. నెక్స్ట్ డి పర్సెంట్ టీ. పర్సెంట్ మీన్స్ గ్రేటర్ కదా. సో డి ఈజ్ గ్రేటర్ దాన్ టీ. బట్ స్టేట్మెంట్లో టీ లెఫ్ట్ డి రైట్ కదా, కాబట్టి టీ ఈజ్ లెస్ దాన్ డి. బట్ స్టేట్మెంట్లో ఫ్రమ్ టీ టు డికి లెస్ దాన్ ఆర్ ఈక్వల్ ఉంది, బట్ ఇక్కడ ఓన్లీ లెస్ దాన్ ఉంది. అంటే ఇక్కడ ఎక్స్ట్రాగా లైన్ ఉంది, అది ఇక్కడ లేదు కదా, కాబట్టి యాజ్ ఇట్ ఈజ్ ఫాలో అవ్వలేదు, కాబట్టి రాంగు. మీకు చాలా సందర్భాల్లో చెప్పాను, 2 కన్క్లూజన్స్ రాంగ్స్ అవుతున్నప్పుడల్లా మనం వెరిఫై చేసుకోవాలి, ఎయిదర్ కేసు వస్తుందా నెయిదర్ కేసు వస్తుందా అని. సో 2 కన్క్లూజన్స్ రాంగ్స్ అయిన తర్వాత మనము వెంటనే లెటర్స్ని వెరిఫై చేయాలి. సో వెరిఫై చేసిన తర్వాత ఎయిదరా మనం చెప్పాల్సిన అవసరం ఉంటుంది. ఇప్పుడు ఇవి 2 రాంగ్స్ అయినాయి కదా, బోత్ రాంగ్స్ అయినాయి కాబట్టి లెటర్స్ని వెరిఫై చేస్తున్నాం. ఇక్కడ 2 లెటర్స్ యాజ్ టీస్ ఇక్కడ ఉన్నాయిగా, ఉన్నప్పుడు ఒకవేళ లేవనుకోండి, ఇక్కడ లెటర్స్ డిఫరెంట్గా ఉంటే ఆల్వేస్ నెయిదర్ అవుతుంది ఆన్సరు. బట్ మోర్ దాన్ 2 కన్క్లూజన్స్ ఉన్నప్పుడు నెయిదర్ ఆప్షన్ రాదు, అవి ఫాల్స్గా తీసుకుంటామని బిఫోర్ క్లాసెస్లో చెప్పుకున్నాం వీటి గురించి ఆల్రెడీ మనం. సో బోత్ రాంగ్స్ అనేవి లెటర్స్ యాజ్ టీస్ ఉన్నాయి కదా, కాబట్టి ఈ సింబల్స్ మనం తీసుకుంటే ఈక్వల్ లెస్సరు కదా. ఈక్వల్ లెస్సరు ఏమవుతుంది? ఈక్వల్ లెస్సర్ అంటే లెస్ దాన్ ఆర్ ఈక్వల్ అవుతుంది. సో ఈ టూని మనం తీసుకున్నప్పుడు సింబల్స్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ అవుతుంది. స్టేట్మెంట్లో కూడా ఫ్రమ్ టీ టు డి మనం తీసుకున్న తర్వాత వచ్చినటువంటి సింబల్ కన్క్లూజన్స్, ఈ 2 కన్క్లూజన్స్ తీసుకున్న తర్వాత సింబల్ యాజ్ ఇట్ ఈజ్గా స్టేట్మెంట్లో కానీ ఉంటే అప్పుడు ఎయిదర్ అవుతుంది. సో యాజ్ ఇట్ ఈజ్గా స్టేట్మెంట్లో లేదనుకోండి, అప్పుడు నెయిదర్ అవుతుంది. సో ఇప్పుడు ఈ సింబల్ యాజ్ ఇట్ ఈజ్గా ఉందిగా, ఫ్రమ్ టీ టు డి మనకు వచ్చింది ఇక్కడ లెస్ దాన్ ఆర్ ఈక్వల్. స్టేట్మెంట్లో కూడా ఫ్రమ్ టీ టు డి లెస్ దాన్ ఆర్ ఈక్వలే యాజ్ ఇట్ ఈజ్గా ఉంది, కాబట్టి ఎయిదర్ అవుతుంది. ఎయిదర్ అంటే ఎయిదర్ 1 or 2 ట్రూ అనమాట. ఎయిదర్ 1 or 2 ట్రూ. 1కి 2కి కదా మనం వెరిఫై చేసుకుంది, సేమ్ లెటర్స్ ఉండేది. సో నెక్స్ట్ డి పర్సెంట్ ఎం అని ఇచ్చాడు. సో డి పర్సెంట్ ఎం. పర్సెంట్ మీన్స్ గ్రేటర్ దాన్ కదా, డి ఈజ్ గ్రేటర్ దాన్ ఎం. బట్ స్టేట్మెంట్లో ఎం లెఫ్ట్ సైడ్ ఉంది, డి రైట్ సైడ్ ఉంది. సో రివర్స్ రాస్తే ఎం ఈజ్ లెస్ దాన్ డి. మనం ఎం నుంచి డి వరకు వెరిఫై చేద్దాం. ఇక్కడ లెస్ దాన్ టు లెస్ దాన్ ఆర్ ఈక్వల్ కదా, లెస్ దాన్ టు లెస్ దాన్ ఆర్ ఈక్వల్ కామన్ ఏంటి? లెస్ దాన్. అంటే స్టేట్మెంట్లో ఎం లెస్ దాన్ డి ఉంది, కన్క్లూజన్ కూడా యాజ్ ఇట్ ఈజ్ ఫాలో అయింది కాబట్టి ఏమవుతుంది? ఇది రైట్ అవుతుంది. అంటే ఫస్ట్కి సెకండ్కి ఎయిదర్ వచ్చింది, థర్డ్ వన్ ట్రూ అయింది, అంటే ఏమవుతుంది ఆన్సరు? ఎయిదర్ 1 or 2 అండ్ థర్డ్ వన్ ఆల్సో ట్రూ అనమాట. సో ఎక్కడుంది? అది 5th ఆప్షన్లో ఉంది. ఓన్లీ ఎయిదర్ 1 or 2 అండ్ థర్డ్ వన్ ఆల్సో ట్రూ అనేది మనకి ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ ప్రాబ్లం. జే అండ్ జే స్టార్ట్, ఎం అండ్ ఎం స్టార్ట్ డైరెక్ట్గా మనం రాసేయచ్చు, కనెక్ట్ చేసేయచ్చు. డాలర్ మీన్స్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు జే. కాపీ రైట్ అంటే లెస్ దాన్ ఎం. పర్సెంట్ మీన్స్ గ్రేటర్ దాన్ టీ. స్టేట్మెంట్ పర్సెంట్ అంటే గ్రేటర్ కదా, హెచ్ ఈజ్ గ్రేటర్ దాన్ ఎం. హెచ్ నుంచి ఎం వరకు, గ్రేటర్ సిరీస్ నుంచి లెస్సర్ సిరీస్లోకి వెళ్ళాం కాబట్టి కన్క్లూజన్ రాంగు. నెక్స్ట్ డాలర్ అంటే గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్. సో హెచ్ ఈజ్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు టీ. హెచ్ నుంచి టీ వరకు, ఇక్కడ నుంచి ఇక్కడ వరకు చూడండి, ఇక్కడ నుంచి ఇదంతా ఫ్రమ్ హెచ్ నుంచి టీ వరకు గ్రేటర్ సిరీస్ నుంచి అగైన్ లెస్సర్ సిరీస్లోకి వచ్చాం. ఇప్పుడు ఇవి 2 రాంగ్స్ అయినాయి. లెటర్స్ దగ్గరికి పోయినాం, లెటర్స్ యాజ్ ఇట్ ఈజ్ ఉన్నాయా? లేవు, కాబట్టి ఏమవుతుంది? నెయిదర్ అవుతుంది. బట్ మోర్ దాన్ 2 కన్క్లూజన్స్ ఉన్నప్పుడు నెయిదర్ ఆప్షన్ మీకు ఉండదు. కాబట్టి ఏం చెప్పాం? బిఫోర్ క్లాస్ చెప్పాం, ఫాల్స్ తీసుకుంటాం. అంటే ఫస్ట్ వన్ ఫాల్సే, సెకండ్ వన్ ఆల్సో ఫాల్స్ అనమాట. ఇవి 2 ఫాల్స్. ప్రెజెంట్ థర్డ్ వన్కి వచ్చాం. ఎం ఈజ్ పర్సెంట్ జే. పర్సెంట్ అంటే గ్రేటర్ కదా, ఎం ఈజ్ గ్రేటర్ దాన్ జే. ఎం ఈజ్ గ్రేటర్ దాన్ జే.
బట్ జే లెఫ్ట్ సైడ్ ఉంది, ఎం రైట్ సైడ్ ఉంది స్టేట్మెంట్లో. రివర్స్ రాస్తే జే ఈజ్ లెస్ దాన్ ఎం కదా, గ్రేటర్ లెస్సర్ అవుతుంది. సో ఇప్పుడు చూడండి స్టేట్మెంట్లో జేకి ఎంకి మిడిల్లో ఏముంది, ఫ్రమ్ జే టు ఎం లెస్ దాన్ ఉంది, యాజ్ ఇట్ ఈస్ ఫాలో అయిందిగా ఇక్కడ కూడా, కాబట్టి ఇది రైట్ అవుతుంది. అంటే ఫస్ట్ వన్ ఫాల్స్, సెకండ్ వన్ ఫాల్స్, థర్డ్ వన్ మాత్రమే ట్రూ అయింది. ఇక్కడ ఆన్సర్ ఏంటి, ఓన్లీ 3 అనేది మనకి ఆన్సర్ అవుతుంది. ఓన్లీ 3 ఈజ్ ట్రూ అనమాట. నెక్స్ట్ వన్, ఎన్ ఎండ్ ఎన్ స్టార్ట్, ఈ ఎండ్ ఈ స్టార్ట్ డైరెక్ట్ రాసేసుకోవచ్చు మీరు. ఆర్ @ మీన్స్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు ఎన్, పర్సెంట్ అంటే గ్రేటర్ దాన్ ఈ, యాష్ అంటే ఈక్వల్ టు కే, ఈ స్టేట్మెంట్. ఓకే, @ అంటే లెస్ దాన్ ఆర్ ఈక్వల్, సో ఆర్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు ఎన్. స్టేట్మెంట్లో కూడా ఫ్రమ్ ఆర్ టు ఎన్ ఏముంది, లెస్ దాన్ ఆర్ ఈక్వలే ఉంది, ఇక్కడ కూడా లెస్ దాన్ ఆర్ ఈక్వలే ఉంది, యాజ్ ఇట్ ఈజ్ ఫాలో అయింది కాబట్టి రైట్. కే పర్సెంట్ ఎన్, పర్సెంట్ మీన్స్ గ్రేటర్ కదా, సో కే ఈజ్ గ్రేటర్ దాన్ ఎన్. బట్ స్టేట్మెంట్లో ఎన్ లెఫ్ట్ సైడ్ ఉంది, కే రైట్ సైడ్ ఉంది, రివర్స్ రాద్దాం. ఎన్ ఈజ్ లెస్ దాన్ కే కదా, ఏమండి కే మనం ఇక్కడ రాసుకోవచ్చా, రాయొచ్చు. సో స్టేట్మెంట్లో ఎన్కి కేకి మిడిల్లో ఏముంది, గ్రేటర్ ఉంది, బట్ ఇక్కడ ఏమొస్తుంది మనకి, లెస్సర్ వస్తుంది, కాబట్టి ఇది రాంగ్. స్టేట్మెంట్లో ఏమో గ్రేటర్ సింబల్, అక్కడేమో లెస్సర్ సింబల్ ఉంది, ఎగ్జాక్ట్ ఫాలో కాలేదు. నెక్స్ట్ ఈ పర్సెంట్ మీన్స్ గ్రేటర్ కదా, సో ఈ ఈజ్ గ్రేటర్ దాన్ కే. బట్ మనకి స్టేట్మెంట్లో ఈకు కేకు మధ్య ఏముంది, ఈక్వల్ ఉంది, బట్ ఇక్కడ ఏముంది, గ్రేటర్ ఉంది, కాబట్టి ఇది కూడా రాంగ్. ఈ 2 రాంగ్స్ అయినాయి, బట్ లెటర్స్ యాజ్ ఇట్ ఈజ్ లేవు, కాబట్టి ఇవి రెండు ఏమైనాయి, ఫాల్స్ అయినాయి. కాబట్టి ఫస్ట్ వన్ మాత్రమే ట్రూ అయింది, కాబట్టి ఓన్లీ 1 ఈజ్ ట్రూ అనేది మనకి ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ వన్ డైరెక్ట్ రాసేసుకోవచ్చుగా. ఎం కాపీ రైట్ లెస్ దాన్ కే, పర్సెంట్ గ్రేటర్ దాన్ టీ, నెక్స్ట్ అగైన్ పర్సెంట్ గ్రేటర్ దాన్ ఆర్, పర్సెంట్ అంటే గ్రేటర్ దాన్. నెక్స్ట్ కన్క్లూజన్ 1 కాపీ రైట్ అన్నాడు, కాపీ రైట్ అంటే లెస్ దాన్, ఆర్ లెస్ దాన్ కే, బట్ స్టేట్మెంట్లో కే లెఫ్ట్ సైడ్ ఉంది, ఆర్ రైట్ సైడ్ ఉంది. రివర్స్ రాస్తే కే ఈజ్ గ్రేటర్ దాన్ ఆర్ కదా, లెస్ దాన్ గ్రేటర్ దాన్ వస్తుంది. సో స్టేట్మెంట్లో ఫ్రమ్ కే టు ఆర్, గ్రేటర్ టు గ్రేటర్, సో బోత్ సింబల్స్ సిమిలర్ కాబట్టి అవుట్పుట్ కూడా సిమిలరే. ఇక్కడ గ్రేటర్ ఉంది కాబట్టి మీకు స్టేట్మెంట్లో కే నుంచి ఆర్ వరకు కూడా గ్రేటరే వస్తుంది, సేమ్ సిమిలర్ సింబల్ అవుట్పుట్ అవుతుంది, ఇక్కడ కూడా అదే ఉంది కాబట్టి రైట్, యాజ్ టీ సింబల్ ఫాలో అయింది. నెక్స్ట్ కాపీ రైట్ అంటే అగైన్ లెస్ దాన్, ఆర్ లెస్ దాన్ ఎం, కాపీ రైట్ అంటే లెస్ దాన్, ఆర్ లెస్ దాన్ ఎం. సో మనకి ఎం లెఫ్ట్ సైడ్ ఉంది కాబట్టి స్టేట్మెంట్లో ఎం ఈజ్ గ్రేటర్ దాన్ ఆర్, ఫ్రమ్ ఎం టు ఆర్ లెస్ దాన్ సిరీస్ నుంచి గ్రేటర్ దాన్ సిరీస్కి వెళ్ళాం, కాబట్టి ఆటోమేటిక్గా కన్క్లూజన్ రాంగ్ అవుతుంది. నెక్స్ట్ అగైన్ కాపీ రైట్ అంటే లెస్ దాన్, టీ ఈజ్ లెస్ దాన్ ఎం, ఎం లెఫ్ట్ టీ రైట్ కదా, రివర్స్ రాస్తే ఎం ఈజ్ గ్రేటర్ దాన్ టీ, సో ఎం నుంచి టీ వరకు అగైన్ సింబల్స్ ఆపోజిట్ అయినాయి కాబట్టి రాంగ్. ఇవి రెండు రాంగ్స్ అయినాయి, బట్ లెటర్స్ యాజ్ ఇట్ ఈస్గా లేవు, కాబట్టి ఇవి రెండు ఫాల్స్, ఫస్ట్ వన్ మాత్రమే ట్రూ అవుతుంది. ఇక్కడ ఆన్సర్ ఓన్లీ 1 ఈజ్ ట్రూ అన్నమాట. నెక్స్ట్ డి యాష్, యాష్ మీన్స్ ఈక్వల్, డి ఈక్వల్ టు డబ్ల్యూ. డాలర్, డాలర్ మీన్స్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు జెడ్. పర్సెంట్ మీన్స్ గ్రేటర్ దాన్ ఎం. స్టేట్మెంట్, సో ఇప్పుడు @ మీన్స్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ కదా, జెడ్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు డి, బట్ ఇన్ స్టేట్మెంట్ డి లెఫ్ట్ సైడ్, జెడ్ రైట్ సైడ్ ఉంది, సో డి ఈజ్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు జెడ్, డి ఈజ్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు జెడ్.
సో డి మనం డబ్ల్యూ ప్లేస్ రాయొచ్చు, బోత్ ఆర్ ఈక్వల్. ఫ్రమ్ డి టు జెడ్ స్టేట్మెంట్లో గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ ఉంది, కన్క్లూజన్ కూడా యాజ్ ఇట్ ఈస్గా ఫాలో అయింది చూడండి, కాబట్టి రైట్ అవుతుంది. నెక్స్ట్, కాపీ రైట్ మీన్స్ లెస్ దాన్, ఎం లెస్ దాన్ డి. ఓకే, స్టేట్మెంట్లో డి లెఫ్ట్ ఎం రైట్ కదా, రివర్స్ రాస్తే డి ఈజ్ గ్రేటర్ దాన్ ఎం. డి నుంచి ఎం వరకు ఫాలో కావాలి మనం. సో గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు గ్రేటర్ దాన్, కాబట్టి కామన్ వచ్చి గ్రేటర్ దాన్ కదా, డి ఈజ్ గ్రేటర్ దాన్ ఎం, యాజ్ ఇట్ ఈజ్ ఇక్కడ కూడా అదే ఫాలో అయింది. నెక్స్ట్, డాలర్. డాలర్ మీన్స్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్, డి ఈజ్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు ఎం. సో స్టేట్మెంట్లో మనకి డి నుంచి ఎం వరకు ఆటోమేటిక్గా డి టు ఎం ఏమైంది, గ్రేటర్ వచ్చింది. సో మనం గ్రేటర్ కరెక్ట్ అంటున్నామంటే ఆటోమేటిక్గా గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ ఏమవుతుంది, రాంగ్ అవుతుంది. ఫ్రమ్ డి టు ఎం చూడండి, ఫ్రమ్ డి టు ఎం బోత్ కామన్ గ్రేటర్, బట్ ఇక్కడ ఏముంది, ఎక్స్ట్రాగా లైన్ ఉంది. ఇక్కడ గ్రేటర్ మనకు వచ్చేది స్టేట్మెంట్లో, ఇక్కడ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ ఉంది కాబట్టి రాంగ్ అవుతుంది. సో కాబట్టి ఫస్ట్ వన్ సెకండ్ వన్ ట్రూ అయింది, థర్డ్ వన్ ఫాల్స్ అయింది, కాబట్టి ఓన్లీ 1 and 2 ఆర్ ట్రూ అవుతుంది అన్నమాట. ఇక్కడ లెటర్స్తో మనకు పని లేదు, ఎందుకని ఇవి రెండు రాంగ్స్ అయినప్పుడే లెటర్స్ యాజ్ ఇట్ ఈజ్ ఉన్నా లేవో చెక్ చేయాలి. ఫస్ట్ వన్ రైట్ సెకండ్ వన్ రాంగ్ అన్నప్పుడు ఆటోమేటిక్గా మనకి ఎయిదర్ నైదర్ వచ్చే ఛాన్సే లేదనమాట. సో ఇక్కడ ఇది రైట్ ఇది రాంగ్, ఇవి రెండు రాంగ్స్ అయినప్పుడే మనం లెటర్స్ కోసం వెరిఫై చేసుకొని మనం అప్పుడు చెక్ చేసుకోవాలన్నమాట. సో ఇవి రెండు రాంగ్స్ కాదు కదా, చాలాసార్లు చెప్పాము ఇది. సో మనం ఇలాగ ప్రాబ్లమ్స్ మనము వర్కౌట్ చేయడం జరుగుతుంది. జాగ్రత్తగా ప్రాబ్లమ్స్ని వర్క్ చేసి ఎగ్జామినేషన్లో పర్ఫెక్ట్గా ఆన్సర్ స్టిక్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ.